ఏంటి పునీత? ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇదే మనకి అనమాట. ప్రతి యూట్యూబర్ గోల ఇదేనండి. ఓకే అండి, ఉదయాన్నే పూజ అయితే అయిపోయింది. మామూలుగా పిల్లలు వెల్లూరు విట్లో చదివారు కదా, చాలా మందికి తెలుసండి. మేము అక్కడికి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా దువ్వూరులో దోశ తినేవాళ్ళం అండి. మనము రోడ్డు క్రాస్ చేసి మరీ కిందికి వెళ్ళి దువ్వూరు దోశ తిని వెళ్ళే వాళ్ళము. తిరుపతికి మళ్ళీ తిరుపతికి పోయేటప్పుడు కూడా కంపల్సరిగా దువ్వూరు దోశ తింటే తిరుపతి వచ్చేంత వరకు అది అలాగనే ఉంటుంది. అంత నెయ్యి పోస్తారనమాట. సో వాళ్ళు ఏ చట్నీలు చేశారు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా చేసుకోవచ్చు. మామూలుగా అయితే దోశ అక్కడ 175 రూపాయలండి కారం దోశ. అలాగే జీడిపప్పు దోశ అయితే 225 రూపాయలు. అదే దోశ మన ఇంట్లో చేసుకుంటే 20 రూపాయలకే చేసుకోవచ్చు. ఇంటిల్లి పాది. మామూలు దోశలు పోస్తే రోజు రుబ్బుడు దోశలు పోస్తాం కదా, ఒకరొకరికి 3 పోస్తాము. అదే ఇదైతే ఒక్కటే చాలండి. 5 మంది ఉంటే 5 దోశలు చాలు, కడుపు నిండిపోతుంది. రండి మరి చూద్దాం. ఎప్పుడైనా మిస్ అవుతే చేసుకోండి. ఓకే, రెసిపీ ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలాగ వెరైటీగా ఇలాంటి దోశలు వేసిస్తే పిల్లలు కమ్మగా తింటారు. ఇంకా ఇప్పుడైతే దువ్వూరు స్పెషల్ జీడిపప్పు నెయ్యి కారం దోశను తయారు చేసుకుందాము. మనం మామూలుగా ఇంట్లో ఎప్పుడు ఏమేమి వేసుకుంటూ ఉంటాము, ప్లెయిన్ దోశ అని, మసాలా దోశ, ఆనియన్ దోశ, ఇలాగా మన ఇంట్లో కూడా రకరకాలు వేసుకుంటాము. కానీ ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే బొంబాయి చట్నీని తయారు చేసుకుందాము. ఇప్పుడైతే 1 కప్పు శనగపిండిని వేసేసుకొని ఇలాగా సిమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత వీటిలోకి తగినంత ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కినాక ఇలాగా పోపు గింజలు, వాటితో పాటుగా శనగపప్పు, అలాగే కరివేపాకు, అలాగే వట్టిమిరపకాయలు వేసేసాను. ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగా కోసగా కట్ చేసి అందులో వేసేసాను. వాటితో పాటుగా ఒక 6 పచ్చిమిర్చి ఇలాగా వేసేసి ఈ విధంగా బాగా వేయించుకోవాలండి. మనకు తొందరగా వేగాలి అంటే కాసింత ఉప్పు వేసేసుకోవాలి. అలాగే వాటిలో కొంచెంగా అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇలాగ వేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనం మామూలుగా కొంతమంది టమాటా పండ్లు అట్లా వేస్తారు, మేమైతే ఏమి వేయమండి. ఇంకా వాటిలోనే బాగా వేగిన తర్వాత ఆనియన్ మెత్తబడింది అన్న తర్వాత మాత్రమే ఇలాగ నీళ్లు పోసేసి మూత పెట్టేస్తాను. ఇంకా అంత లోపల మనం ఇక్కడ ఏం చేయాలి, శనగపిండిని ఎక్కడ ఉండలు లేకుండా ఇలాగ నీళ్లు పోస్తూ కలుపుకోవాలండి. అప్పుడే మనకు మంచిగా కలిపేటప్పుడు కానీ ఉండలు ఉంటే సరిగ్గా రాదండి. కాబట్టి ఈ విధంగా చేతులు పట్టుకొని ఇలాగ పోస్తే నీళ్ళలాగా ఉండాలి, ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి నీళ్ళు ఇలాగ పోస్తూ కలుపుకోవాలి. మనకు ఈ కర్రీ ఎలా ఉండాలి అంటే చట్నీ లూజ్గా ఉంటేనే మేలండి. మనం వేసుకునేటప్పుడు దోశ మీద అయితేనేమి, వడ్డించుకునేటప్పుడు ప్లేట్లో అయితేనేమి కొంచెం లూజ్గా ఉంటే మనం వడ్డించుకునేసరికి మనకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడు చూడండి ఇలాగ బాగా కలియబెట్టాను. ఇందులో మెయిన్గా కొంచెం మనకు ఆవాలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇలాగ కుత అనేంత వరకు బాగా ఉడకనిచ్చుకొని ఆ తర్వాత లాస్ట్లో ఇలాగా కొత్తిమీర వేసామనుకో చాలా అంటే చాలా బాగుంటుంది. పూర్తిగా గట్టిగా లేకుండా పూర్తి లూజ్గా లేకుండా ఇలాగ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడైతే బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇంకా ఆ తర్వాత మనం దోశ మీద పప్పుల పొడి వేసుకుంటామండి, ప్లెయిన్ పప్పుల పొడి. అది ఎలా పట్టుకోవాలి అంటే బరకగా పట్టుకోవాలి, అప్పుడే మనకు టేస్ట్ అనమాట. చూసారా, నేను చూపిస్తూ ఉన్నాను చూడండి వీడియోలో, ఇలాగా పట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఎర్రకారం చట్నీకి ఏంటంటే ఒక 10 వట్టిమిరపకాయలు తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఇలాగా వేడి నీళ్ళు పోసేసి నానబెట్టుకోవాలి, తొందరగా నానుతుంది. ఇంకా ఆ తర్వాత మనకు దోశ పిండిలో ఇలాంటి టిప్స్ పాటించామనుకో ఎర్రగా వస్తాయండి. 1 స్పూను చక్కెర, అలాగే మనకు తగ్గట్టుగా ఉప్పు, వాటితో పాటుగా బొంబాయి రవ్వ వేసుకోవాలండి. బాగా పులిసినటువంటి పిండిలో ఇవన్నీ వేసేసుకొని బాగా కలపాలి. మనం దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఇలాగ బాగా కలిపామనుకో మంచిగా దోశలు ఇడ్లీలు చాలా బాగా వస్తాయండి. ఇంకా మనకు దోశకు వేసుకునేటప్పుడు గట్టిగా కలుపుకోకూడదండి. నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఈ విధంగా ఇలాగా ఉండేటట్టు కలుపుకోవాలి.
సరే, ఇంకా అది పక్కకు పెట్టేశాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి, మనము ఎర్ర కారం పట్టుకోవాలి. ఒట్టిమిరపకాయలు బాగా నానిపోయినాయి. ఒక మిక్సీ గిన్నెలో వాటితో పాటుగా ఉప్పు వేసేసి ఇలాగ మిక్సీ పట్టేశాను. ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసేసాను. వాటితో పాటుగా కొంచెం చింతపండు, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని ఇలాగా పెద్ద సైజులా కట్ చేసి వేసేసాను. ఇంకా మనం మిక్సీ పట్టుకోవడం పూర్తి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా వచ్చేటట్లుగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మెయిన్గా ఏంటంటే కొంతమంది కారంగా ఉండాలని చెప్పేసి జాల మిరపకాయలని ఉంటాయి చూడండి, అవి ఒక 4 వేస్తే, మామూలు ఒట్టి మిరపకాయలు ఒక 4 వేసేసి నానబెట్టుకొని ఇలాగ చేసుకుంటారు. సో నేనైతే మా ఒట్టిమిరపకాయలు ఎక్కువగా కారంగా ఉన్నాయని చెప్పేసి ఒకే రకమే వేసేసి ఇలాగ నానబెట్టి ఎర్రకారం చట్నీ చేసేసాను. ఇంకా మనము పల్లీల చట్నీ చేసుకోవాలి కదండి. పల్లీల చట్నీ ఎప్పుడైనా కూడా ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి, వాటితో పాటుగా ఇంత చింతపండు, పల్లీలు ఇలాగ వేయించి అందులో వేసేసాను. ఇంకా వాటితో పాటుగా తగినంత ఉప్పు వేసేసి ఫస్ట్ మిక్సీ ఇలాగా పట్టిన తర్వాత మళ్ళీ కొంచెం నీళ్లు పోసేసి ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకుంటానండి. కొంతమంది వీటితో పాటుగా మామూలు పప్పులు అలాగే శనగపప్పు కూడా వేసేసి మిక్సీ పట్టుకుంటారు. సో నేనైతే దోశలలోకి మాత్రం ఇలాగ పల్లీల చట్నీ అంటే ఓన్లీ పల్లీలు మాత్రమే వేసేసి ఈ విధంగా చట్నీ తయారు చేసుకుంటాను. పోపు కూడా ఇలాగ పెట్టేశానండి. శనగబ్యాళ్ళు వేసాను అనమాట ఈసారి పోపులో, చాలా బాగుందండి. ఇంకా ఇప్పుడు పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ఇలాగా ఒక దోశ వేసేస్తూ ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఎర్రకారం పట్టిస్తే మంట అని చెప్పేసి మా వారు కానీ మా అత్తయ్య కానీ తినరండి. ఓన్లీ ప్లెయిన్ దోశలు మాత్రమే వేయించుకుంటారు. అలాగే ప్లేట్లో మాత్రం సైడ్కు ఎర్రకారం అలాగ పెట్టుకొని తింటారండి. నేను ఎప్పుడు అనేదాన్ని, ఎందుకు అత్తయ్య దోశకు పెట్టిస్తాను కదా అంటే, ఆహా వద్దు ప్లెయిన్ దోశలే కావాలి అంటారనమాట. సరే వాళ్ళ కోసం అని చెప్పేసి ఫస్ట్ కొంచెం మందంగా పోసేసి ఇలాగ దోశ తయారు చేస్తానండి. మన దగ్గర దోశ పిండి ఉంటే ఎన్ని రకాలైన వేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలి అనుకున్న వాళ్ళకు క్రిస్పీగా, మెత్తగా కావాలనుకున్న వాళ్ళకు మెత్తగా అలాగా తయారు చేసుకోవచ్చు. మనం మందంగా పోసుకున్నాం అనుకో దూదిలాగా భలే బాగుంటాయండి. ఇంకా ఇప్పుడైతే కారం దోశ వేసేస్తూ ఉన్నాను. దోశ వేసిన తర్వాత ఇలాగా ఎర్రకారం అంతా పట్టించి వాటి మీద ఈ విధంగా బొంబాయి చట్నీ వేస్తూ ఉన్నాను. అసలు ఇలా వేసేసుకొని దోశ చేసుకుంటే భలే ఉంటుందండి. ఇంకా వాటితో పాటుగా మనం ఏం చేయాలంటే నెయ్యి వేసుకోవాలండి, అప్పుడే రుచి అన్నమాట. ఇంకా ఈ బొంబాయి చట్నీ వేసిన తర్వాత పప్పుల పొడి బాగా బరకగా పట్టాం కదా, అది వేసేసి వాటిపైన నెయ్యి వేసేసి ఇలాగ కాల్చుకున్నామనుకో, ఎర్రగా కాల్చుకోవాలండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో దోశ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా క్రిస్పీగా వచ్చేటట్లుగా నెయ్యి కారం దోశను వేసేసాను. చూడండి, చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. నిమిషాలలో తయారు చేసుకోవచ్చండి. పిల్లలు హ్యాపీగా తినేస్తారు. ఏ హోటల్కి వెళ్ళరండి. మనం ఇలాంటి దోశలు వేసిస్తే పిల్లలు హోటల్కి వెళ్తారా? వెళ్ళరండి. ఇంకా ఆ తర్వాత మనకు దువ్వూరులో నెయ్యి కారం దోశ ఎలా వేస్తారు అంటే, ఫస్ట్ బొంబాయి చట్నీ వేసేసిన తర్వాత ఇలాగా ఎర్రకారం వేసేసి మొత్తం స్ప్రెడ్ చేస్తారండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలాగా పప్పుల పొడి బరకగా పట్టుకున్నాం కదా, అది బాగా వాటి మీద ఇలాగా చల్లుతారండి. ఇలాగా చల్లిన తర్వాత వాటి మీద నెయ్యి వేస్తారు. అసలు నెయ్యి ఎట్లా వేస్తారంటే స్పూన్తో ఇట్లా చిలకరిస్తూనే ఉంటారండి. మనము తిరుపతికి వెళ్ళేటప్పుడు దువ్వూరులో దోశ తింటే తిరుపతికి వెళ్ళేంత వరకు గొంతులు అదే ఉంటుందండి. మనం ఆఫ్ చేసి దోశ వేయించుకున్నా కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే నెయ్యి కారం దోశ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మనం ఏం చేయాలి, జీడిపప్పు కారం దోశ వేసుకోవాలండి. మనము దోశ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో వేసేసుకొని ఇలాంటి దోశలు వేసుకోవాలి అనుకో, కొంచెం అందంగా వేసేసుకొని ఇవన్నీ వాటి మీద బొంబాయి చట్నీ కానీ ఎర్రకారం కానీ వేసేసుకుంటే బాగా పట్టుకుంటుందండి. అది దోశ పల్చగా వేసామనుకో అంత టేస్ట్ బాగోదన్నమాట. సో ఇంకా ఇప్పుడైతే దోశ వేసేసాను. బొంబాయి చట్నీ వేసేస్తున్నాను. మిక్స్ కారం, ఎర్రకారం. బాగా రెండు మిక్స్ చేసేసి ఇలాగ బాగా పట్టియాలి. అక్కడైతే ఇట్లా అంటానే ఉంటారు కదా పుంత, ఫాస్ట్ గా. చెయ్యి నొప్పి వస్తుందేమో రోజు అని 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 అసలు అక్కడ ఆ అన్న నేను ఒకసారి అడిగితే ఫాస్ట్ గా చేస్తారు అసలు. అవును, కరెక్ట్. ఇంకా ఆ తర్వాత చప్పపప్పుల పొడి, ఇంకా ఆ తర్వాత జీడిపప్పు. ఏంటి పుంత, ఏంటి గంపెడు నెయ్యి. సోని చూస్తే మొత్తుకుంటుంది ఇంకా అది. దీనికి ట్రిపుల్ వేస్తారు అక్కడ నెయ్యి. అసలు వాళ్ళు ఇట్లా
ఇలా ఇట్లా 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 వేసేస్తారు. బట్ అది కొంచెం ఎక్కువ నెయ్యి టేస్టీ అనిపిస్తుంది, దోశ టేస్ట్ డామినేట్ చేస్తుంది. అవును మరి, అదొక్కటే కొంచెం మైనస్ పాయింట్, కొంచెం నెయ్యి తగ్గిస్తే చాలు. చాలా మందికి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కదండి, పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంటాయండి, అంత బాగుంటుంది అనమాట దోశ. నేను ఏ హోటల్కి వెళ్ళినా కూడా ఫస్ట్ దోశని ఆర్డర్ చేస్తానండి, నాకు చాలా ఇష్టము. మీకు ఏవేవి ఇష్టము హోటల్కి వెళ్తే అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా దోశ తిన్న తర్వాత మాత్రం కంపల్సరిగా కాఫీ తాగాలండి, అప్పుడే మనకు తృప్తి అనమాట. చాలామంది కూడా అలాగనే చేస్తూ ఉంటారు. ఇంకా ఈ కడప స్టైల్లో కారం దోశ మాత్రము అసలు ఇది కడప స్టైలు ప్లస్ దువ్వూరు దోశ అండి, ఈ అద్దిరిపోద్దండి నిజంగా. ఈ బొంబాయి చట్నీ, పల్లీల చట్నీ, ఎర్ర కారము, పప్పుల పొడి సూపర్ టేస్ట్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకు మాత్రం అందరికీ ఇలాగనే వేసిచ్చారు. నా వరకు వచ్చేసరికి ఈ దోశ కొంచెం కలర్ మారిందండి. నువ్వురు కారం దోశ రెడీ. నువ్వురు కారం జీడిపప్పు దోశ రెడీ. యా భలే ఉంది, వాసన వస్తుంది, సూపర్. రండి తిని చూపిస్తా. ఇంకా వీటిలోకి బొంబాయి చట్నీ వేసేసుకున్నాను, పల్లీల చట్నీ వేసేసుకున్నాను. ఇలా వేసుకొని తింటేనే ఆ దువ్వూరులో తిన్నంత ఫీలింగ్ మనకి. దోశలో బొంబాయి చట్నీ ఎర్రకారం ఉన్నా కూడా మళ్ళీ ఇవి నంచుకొని తినాలి, అదే మ్యాజిక్. బా సూపర్ పునీత. పొద్దున్న తింటే నిజంగానే అక్కడ తిన్నట్టే అనిపించిందమ్మా నాకు. అందులో జీడిపప్పు ఇంకా బాగుంది అసలు. నాకు పొద్దున్న జీడిపప్పు రాలేదు ఫ్రెండ్స్, లాస్ట్ ఉన్న వాళ్ళకే జీడిపప్పులు. సో తప్పకుండా ట్రై చేయండి, ఇలాగా నిమిషాల్లో మనము దువ్వూరు దోశ తయారు చేసుకోవచ్చు. ఇంకా మరుసటి రోజు వైకుంఠ ఏకాదశి అండి. ఇంకా మా మున్ని చూడండి చక్కగా రంగు నీళ్లు వేసేసి ఈ విధంగా రంగురంగుల ముగ్గులు వేసేసింది. వేసిన తర్వాత అక్క నా ముగ్గు తీయక్క అని చెప్తే ఇలాగా తీశాను, చాలా బాగా వేసిందండి. ఇంకా పూజ మాత్రం ఇలాగా చేసుకున్నాను. అంటే మామూలుగా వైకుంఠ ఏకాదశి అంటే మన వెంకటేశ్వర స్వామికి ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి ఈ విధంగా మినప వడలు తయారు చేసేసాను. ఇంకా స్వామివారికి తులసి మాల కట్టాను, అలాగే అష్టోత్తరం కూడా చేసుకున్నానండి. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. చాలామంది ఉదయాన్నే వెళ్ళి దేవుని దర్శించుకొని ఉంటారు కదండి. మెయిన్గా ముక్కోటి ఏకాదశి అంటే మనకు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శిస్తాం కదండి, కాబట్టి కంపల్సరిగా గుడికి వెళ్తారు. నేనైతే వెళ్ళలేదండి. దేవుడి పటాలన్నింటినీ క్లీన్ చేసుకునేసరికి మనకు గంటన్నర మనకు తెలియదండి, ఎంత టైం కేటాయించామో కూడా మనకు తెలియదు. ఎంత లేదన్నా కూడా చుట్టూరు టైల్స్, దేవుడి పటాలను క్లీన్ చేసుకోవటం ఇదంతా కలిపి 1 గంటన్నర పడుతుంది. ఇంకా యథాప్రకారంగా ఇంట్లో పనులైతే మనము టిఫిన్లు చేయాలి, వంట చేయాలి కదా అని చెప్పేసి ఇంట్లో అయితే చాలా చక్కగా దేవుడికి ఇష్టమైనటువంటి వడలు పెట్టేసి ఈ విధంగా ఇలాగ పూజ చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది, సంతృప్తిగా ఉందండి. సరే సాయంత్రము గుడికి వెళ్తే అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. సంజయనగర్ రామాలయంలో చాలా బాగా చేస్తారండి వైకుంఠ ఏకాదశి. కానీ మా వారు మాత్రం ఎప్పుడు నంద్యాలలో పాత గుడికే వెళ్తారండి, గుడిపాటి గడ్డలో ఉంటుందన్నమాట వెంకటేశ్వర స్వామి. చాలా అంటే చాలా బాగుంటారు, అలంకరణ కూడా భలే చేస్తారండి అక్కడ పాత గుడిలో. ఇంకా కొత్త గుడిలో కూడా చాలా బాగా చేశారు. సరే ఇంకా ఈ సంవత్సరానికి అయితే పూజ ఇలాగా చేసుకున్నాను తండ్రి, నాకు శక్తిని ప్రసాదించు అని అయితే అనుకున్నాను. అందరూ క్షేమంగా ఉండాలి, అందరిలో మనం ఉండాలి, ప్రతి రైతు చల్లగా ఉండాలి అని చెప్పేసి మొక్కున్నానండి. ఇంకా తర్వాత మామూలుగా ఈ ఉద్ది వడ ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను చూడండి, 1 నిమిషంలో చెప్పేస్తాను. ఈజీగా చేసుకోవచ్చు, పిల్లల స్నాక్స్ లాగైనా కూడా చేసుకోవచ్చండి. మెయిన్గా ఈ సాయంత్రం పూట మనకు పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇలాగా చేసి పెట్టామనుకో హ్యాపీగా తినేస్తారు. చాలా బలం అండి, మినపప్పుతో చేసే ఐటమ్ ఏదైనా కూడా చాలా బలం అనమాట. ఇప్పుడైతే నేను పొట్టు మినపప్పుని ఒక 4 గంటల పాటు నానబెట్టేశాను. ఇంకా ఆ తర్వాత మిక్సీలో ఇలాగ వేసేసి వాటికి తగ్గట్టుగా ఉప్పు వేసి ఈ విధంగా మనము బరకగా గట్టిగా పట్టుకోవాలండి, అప్పుడే మనకు వడలు బాగా వస్తాయి అన్నమాట. వాటితో పాటుగా కొంచెంగా బియ్యపిండి, అలాగే జీలకర్ర, అలాగే కొంచెంగా పచ్చకర్పూరము, అలాగే కొంచెం ఇంగువ వేసేసి వాటితో పాటుగా కొంచెంగా మిరియాలు ఈ విధంగా బరకగా దంచి వేసేసుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ అండి. మనకు పచ్చకర్పూరం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, కానీ కంపల్సరిగా జీలకర్ర, మిరియాలు, ఇంగువ వేసుకుంటేనే భలే టేస్ట్ అండి.
మనము గుడిలో తిన్నటువంటి ప్రసాదం లాగా ఉండాలి అంటే ఇలాగా చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత క్లాత్ని బాగా గట్టిగా పిండి ఈ విధంగా వడల్లాగా తయారు చేసేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా కరకర అనేంత వరకు మనం వేయించుకోవాలండి. కొంచెం మనం టైం స్పెండ్ చేయాలి. చాలా అంటే చాలా బాగుంటాయి. మనము ఒక 15 రోజులైనా కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ వడలు మనము ఎంత బాగుంటాయంటే నిజంగా తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత గుడికి వచ్చామండి. రామాలయం అనమాట, సంజీవనగర్ రామాలయము, నంద్యాల. ఈ గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ ప్రోగ్రామ్స్ చాలా బాగా జరుగుతాయండి. సాయంత్రము చాలా మంది కూడా వచ్చారు. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుని పాట ఇలాగా శుక్లాంబరధరం అని అనుకుంటూ డ్యాన్స్ వేసేశారు. ఇంకా మేము కూడా అక్కడ సపరేట్గా ఇలాగా చూసుకుంటూ వెళ్ళామండి. మామూలుగా మనకు టోకన్స్ ఇస్తారనమాట. ఆ టోకన్ మేము అయ్యగారు తెప్పించుకొని వెళ్ళాము. లేకుంటే లైన్ చాలా పెద్ద లైన్ ఉందండి. అసలు ఎంతమంది వస్తారంటే గుడికి చాలా ఎక్కువ మంది వస్తారనమాట. ఇంకా నేను గుడికి వస్తే గాన ఫస్ట్ దేవుణ్ణి ముక్కున్న తర్వాత ప్రసాదము ఇలాంటి వడలే నాకు ఇష్టం అండి. చాలా చిన్నవి చేస్తారనమాట. ప్రసాదం పెట్టించుకొని మళ్ళీ తినేసి మళ్ళీ వెళ్తానన్నమాట. ఇలాగా ఈ అలవాటు ఎంతమందికి ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే దేవుణ్ణి అనుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ లోపలికి వెళ్ళాము. ఇక్కడ హోమం చేశారండి. సరే హోమం చుట్టూరు తిరిగేసి ఆ తర్వాత విఘ్నేశ్వరునికి ముక్కొని మెట్లెక్కి పైకి వెళ్ళాలన్నమాట. ఇంకా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. చాలా మంది గుడికి వెళ్ళింటారు కదా, ఎంతమంది ఎక్కడికి వెళ్ళారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు మా వదిన గారి పాట వినుకుంటూ గుడి అలంకరణ ఎలా చేశారనేది బాగా చూడండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా చాలా అంటే చాలా బాగుంటారు. వెంకటేశ్వర స్వామి కృప మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏడేడు లోకాలు ఏలేటి సామి, ఏడు కొండలు దాటొచ్చి, ఏడేడు లోకాలు ఏలేటి సామి, ఏడు కొండలు దాటొచ్చి, నిన్నెట్టా చేరాలయ్య దండాలు దండాలు వెంకట స్వామి, నిన్నెట్టా చేరాలయ్య దండాలు దండాలు వెంకట స్వామి, ఏడేడు లోకాలు ఏలేటి స్వామి, ఏడు కొండలు దాటొచ్చి, ఏడేడు లోకాలు ఏలేటి స్వామి, ఏడు కొండలు దాటొచ్చి. చూశారు కదండి మా వదిన గారు పాట ఎలా పాడారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయాన్నే స్నానం చేసేసి తులసమ్మ చెట్టు దగ్గర దీపం పెట్టడం అయితేనేమి, అలాగే ఇలాగ ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడం అయితేనేమి, ఇలా చేస్తే చాలా మంచిదండి. జన్మ జన్మల అదృష్టం కలుగుతుందన్నమాట. తప్పిపోయినా అనుకున్నా. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మామూలుగా ఏసీ ఫంక్షన్ హాల్ ఉందండి. అక్కడ పక్కన మాత్రము స్వామివారిని ఇలాగ పెట్టేసి ఈ విధంగా మనకు అందరం దర్శనం చేసేసుకొని కాయ కొట్టడం కూడా అక్కడే అనమాట. మేము పోయిన సంవత్సరం కాక ఆ పోయిన సంవత్సరము మా ఇంటి హరివేలు లక్ష్మి గారు నేను ఇద్దరం కలిసామండి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చామన్నమాట. సో సంతోషం అనిపించింది. ఇంకా ఆ జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత పక్కన రామాలయంకి వచ్చానమాట. సో రామాలయంలో ఫస్ట్ మనం ఎంటర్ అయిన తర్వాత ఇట్లా లెఫ్ట్ సైడ్కి ఆంజనేయ స్వామి ఉంటారండి. చాలా బాగా అలంకరణ చేశారు. ఇంకా నేను ఏ గుడికి వెళ్ళినా కూడా ఫస్ట్ పైన స్తోత్రం చదువుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకుంటానండి. ఇంకా ఇక్కడ భజన మాత్రం చాలా బాగా చేస్తారండి. మా ఊరి అక్క వాళ్ళు, తులసమ్మ అక్క వాళ్ళు అందరు ఇక్కడ కూర్చొని భజనలు చేస్తూ ఉంటారు. ఇంకా స్వామి చుట్టూరు దేవతలు ఉంటారండి. కాబట్టి ఈ విధంగా రాముల వారిని, అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని, అలాగే వినాయకుణ్ణి, అలాగే సరస్వతీదేవిని ఇలాగా అన్ని దేవతల దగ్గర పైన స్తోత్రం చదువుకుంటూ ఇలాగ దేవుని ముక్కొని చుట్టూ ప్రదక్షిణలు చేస్తానన్నమాట. సో ఇక్కడ మెయింటెనెన్స్ అలానే ఉంటుంది. భలే పీస్ఫుల్గా ఉంటుందండి. టౌన్లో ఉంది అనే కానీ గుడి కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ మీరు చూసారు కదండి, కార్తికేయ శర్మ అయ్య గారు అనమాట. మాకు చాలా బాగా తెలుసు. ఏ అమ్మాయి ఇప్పుడు వచ్చినారా అని అడుగుతూ ఉన్నారు. అవునయ్యా అని చెప్తూ ఉన్నాను. సో ఈ సంవత్సరానికి అయితే వైకుంఠ ఏకాదశి ఇలా చేశాం. చూసారు కదండి ఇవాళ వీడియో. తప్పకుండా దువ్వూరు కారం దోశ, జీడిపప్పు దోశ తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.